హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే వేరే లాంగ్వేజ్ నుంచి తెలుగులోకి డబ్ అయిన మూవీస్ కోసం మాత్రమే మాట్లాడుకుందాం. వేరే లాంగ్వేజెస్ మూవీస్ కోసం అయితే అనవసరం. వీలైతే కనుక ఒకసారి ఈ వీడియో చివరికి చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరైతే తెలుసుకుంటారు. కొన్ని మూవీస్ చూసుకుంటే కనుక ఆ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. మరికొన్ని మూవీస్ చూసుకుంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. నెంబర్ 1 తెలుగు మూవీ అయిన కథ సుధ. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో ఏప్రిల్ 6కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎక్కువగా ఈటీవీలో డైరెక్ట్గా స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంతేకాకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలాగే చాలామందికి కనెక్ట్ అయ్యే మూవీస్ లిస్ట్లో ఈ మూవీస్ కూడా ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈటీవీలో ఏప్రిల్ 6కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన కోర్ట్. ఈ మూవీ మార్చ్ 14న థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 12న నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. థియేటర్లో ఓన్లీ 1 లాంగ్వేజ్తో మాత్రమే రిలీజ్ అయితే చేశారు. కానీ ఓటీటీలో మాత్రం డబ్ అయితే చేయబోతూ ఉన్నారు. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈ మూవీ కూడా ఒకటి. నెంబర్ 3 తెలుగు మూవీ అయిన డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. ఈ మూవీ లాస్ట్ మంత్ మార్చ్ 17న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మార్చ్ 4 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ అండ్ రొమాన్స్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా ఈ మూవీ అవైలబుల్గా ఉంది. నెంబర్ 4 హిందీ మూవీ అయిన కఫీర్. ఈ మూవీ 2019లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. డ్రామా అండ్ థ్రిల్లర్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 4 అంటే నిన్నటి నుంచి జీ5లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. హిందీ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జీ5లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 5 హిందీ మూవీ అయిన చావా. ఈ మూవీ ఫిబ్రవరి 14న ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రం రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరలా 2 వీక్స్ గ్యాప్ తీసుకొని మిగతా లాంగ్వేజ్లోకి అయితే డబ్ అయితే చేశారు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 11కి 5 లాంగ్వేజ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో చూడలేదో మిస్ అవ్వకుండా ఒకసారి ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకపోతే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉండబోతుంది ఈ చావా మూవీ. నెంబర్ 6 తెలుగు మూవీ అయిన చెడ్డి గ్యాంగ్ దందా. ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2 years బ్యాక్ 2013లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఏప్రిల్ 4 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే కనుక చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఈ మూవీ కామెడీ అండ్ థ్రిల్లర్. నేను ఈ మూవీ జస్ట్ ట్రైలర్ అయితే చూశాను. లో బడ్జెట్ మూవీ లాగా అయితే అనిపించింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ మూవీ లాగా అయితే అనిపించింది. చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 7 తెలుగు మూవీ అయిన హోమ్ టౌన్. ఈ మూవీ ఏప్రిల్ 4 అంటే నిన్నటి నుంచి డైరెక్ట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కోసం రివ్యూ చూస్తే కనుక పాజిటివ్గానే వచ్చింది భయ్య. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 90s వారికి చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా స్కూల్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వారి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా క్లారిటీగా అయితే చూపించారు. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ హోమ్ టౌన్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 8 తెలుగు మూవీ అయిన టచ్ మీ నాట్. ఈ మూవీ డైరెక్ట్గా జియో హాట్స్టార్లో ఏప్రిల్ 4 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ మూవీలో నవదీప్ గారు అయితే ఒక మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించారు. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే కనుక ఒక సూపర్ పవర్స్ ఉంటే ఎలా ఉంటారనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ రన్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి అనుకున్నా, అంతేకాకుండా
థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నంబర్ 9 తమిళ్ మూవీ అయిన టెస్ట్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో April 4 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజ్లో, అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ చూసుకుంటే క్రికెట్ బ్యాక్డ్రాప్తో అయితే రాబోతూ ఉంది. అంతేకాకుండా సిద్ధార్థ్ గారు అయితే ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే నటించాడు. ట్రైలర్లో చూసుకుంటే కనుక ఇతని క్యారెక్టర్ అయితే చాలా వరకు అయితే నచ్చేలాగైతే ఉంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10 థాయ్ మూవీ అయిన రివర్ ఆఫ్ బ్లడ్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్ 1న థాయ్, చైనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేశారు. మరలా దీనికి తెలుగు ఆడియోను యాడ్ చేసి అలాగే హిందీ ఆడియోను కూడా యాడ్ చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. థాయ్ లాంగ్వేజ్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా. సో ఇలాంటి మూవీస్ ఎక్కువగా తెలుగు ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఈ మూవీ మీరు ఫ్రీగా చూడాలి అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ మూవీ. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ప్లస్. ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో April 4 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ బ్యాక్డ్రాప్ వచ్చేసి మెడికల్ అయితే రన్ అవుతుంటుంది. అంటే మెడికల్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, డాక్టర్స్ అయిన తర్వాత ఎలా ఉంటారనే వాళ్ళ మీద ఈ కాన్సెప్ట్ అయితే ఉంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఇలాంటి మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 12 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన ది బాండ్స్ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. April 4 నుండి అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్. థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా యావరేజ్ డ్యూరేషన్ చూసుకుంటే కనుక జస్ట్ 30 మినిట్సే ఉంది కాబట్టి ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 13 మలయాళం మూవీ అయిన షాపు. ఈ మూవీ Jan 26న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరలా ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక సోనీ లీవ్లో April 11కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. మలయాళం లాంగ్వేజ్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా. సో ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ఇంకొక వీక్ అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ అయితే ఈ మూవీ కోసం మనమైతే మాట్లాడుకుందాం. మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే తెలుగులోకి డబ్ చేస్తున్న మూవీస్ కోసం మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీక్ అయితే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.